తిరుపతి జిల్లా నాయుడుపేటలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహిస్తున్నారు. వీరి ధర్నాకు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం మద్దతు తెలియజేశారు. వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత కొరకై సమ్మెబాట పట్టిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో కూడా కార్మికులు నిరసన చేపట్టారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. వీరి నిరసనకు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం మద్దతు తెలిపారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు ప్రజలకు కూడా తెలుసునని అన్నారు. కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ప్రజలకు కూడా కోరుతున్నారని చెప్పారు. ఇక వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయమని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అంగన్వాడీల సమస్యలపై దృష్టి సారిస్తారని నెలవల హామీ ఇచ్చారు. పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో పాల్గొన్న దానివల్ల అన్ని మున్సిపాలిటీల్లో కూడా గబ్బు కొడతాం. ఎక్కడ కూడా తట్టడి చెత్త ఎత్తేదానికి అవకాశం లేకుండా పోయింది. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి ఈ పారిశుద్ధ్య కార్మికులకి వేతనాన్ని పెంచుతూ మరి అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగ భద్రతను కల్పించి ఎవరూ ఈ రాష్ట్రంలో భారతదేశంలో చేయలేని పని ఈ పారిశుద్ధ్య కార్మికులు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని గౌరవించాల్సిన ఆవశ్యకత ఉంది. మరి అలాంటి వాళ్ళకి అన్ని విధాల సహాయక సహకారాలు అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ ఉద్యోగ భద్రతకి వాళ్ళ జీతాల పెంపు విషయంలో వెనకడికి ఎగిరాదని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ పారిశుద్ధ్య కార్మికుల యొక్క సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించేవాడు. మరి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఆ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికులకైతేమి, పారిశుద్ధ్య కార్మికులకైతేమి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారికి అయితేమి ఒక రక్షణ ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు గారిని ఆశీర్వదించాలని